బాబాయ్ గారు ఏ ఊరండి? మాది తుళ్ళూరు మండలం పెదపరిమి. సో తుళ్ళూరు మండలం రాజధాని ప్రాంతం. భూములు కూడా ఇచ్చాం. భూములు కూడా ఇచ్చారు. భూములు మొన్నటి వరకు మీ భూముల్ని అనుకుంటే ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? సచివాలయం మా భూములు అమ్మాలని చూశారండి, అది కుదరలేదు. కోర్టుకు వెళ్ళి మేము కాపాడుకున్నాము. తర్వాత సెంటు భూమి అని ఒక ప్రాపగండ చేసి దాన్ని కూడా పేదలకు ఇచ్చి పేదలకను మా రైతులకి గొడవ పెట్టాలని చూశారు. అది కూడా కోర్టులు మాకు న్యాయం చేసినాయి. ఇప్పుడు ఏకంగా ఎటుకూడి నేను ఓడిపోతాను కదా, 2 నెలలే కదా, ప్రస్తుతానికి ఇవాళ సచివాలయం పెడదాం, రేపు హైకోర్టు పెడదాం, ఎల్లుండేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకవేళ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల భూములన్నీ తాకట్టు పెట్టి ఈయన తీసుకొచ్చిన అప్పులన్నీ తీర్చేసి 1 ఎకరానికి 25% లాగేసుకొని ఆయన పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు కాబట్టి ఇది నా భూమి అంటాడు. ప్రభుత్వం అవసరం కాబట్టి 25% తీసుకొని 75% భూములు ఇచ్చేసి మొత్తం ఆక్రమించేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మొత్తాన్ని పేద ప్రజలను చేసి ఆయన ఒక్కడే ధనికుడు అవ్వాలని ఆయన కాన్సెప్ట్ అండి. అది ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం వైసీపీ పార్టీ మీద అభిమానం ఉన్న రైతులకు కూడా అర్థం కావట్లేదు ఆయన చేసే కుతంత్రాలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుండాలి, గవర్నమెంట్ బాగుండాలి, జగన్ బాగుండాలి అని కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఈ రకంగా విశాఖపట్నంలో భూములన్నీ ఆక్రమించుకొని అక్కడ తాకట్లు పెట్టి అక్కడే మొత్తం ఆక్రమించుకొని అక్కడ డెవలప్మెంట్ ఏం చేయకుండా అక్కడ రాజధాని చేస్తాను. రీసెంట్గా పొద్దున కూడా నేను ఈ దెబ్బ కలిస్తే అక్కడే ఉంటాను, అమరావతిలో ఏముంది 1,00,000 కోట్లు పెట్టాలి, ఆ 50,000 ఎకరం అమ్మేసుకుందాము, విశాఖపట్నం అభివృద్ధి చేస్తానంటున్నారు. ఇది ఒక పరిపాలనా దక్షుడికి ఉండాల్సిన లక్షణాలు కాదండి. ఆయన పరిపాలనకు పనికిరాడు. అంతేగాని ఆయన మీద మాకు వ్యతిరేకత ఎవరికి లేదు. పరిపాలనకు పనికిరానోడు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి వీలేదు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభా ఆయన వద్దు అని అనుకొని వాళ్ళ రోజున ఎంత త్వరగా ఎలక్షన్లు వస్తే అంత త్వరగా ఆయన ఇంటికి పంపించాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అమరావతి రాజధానిలో ముందుగానే భూములు కొనేసి తన అనునీయులకు పనిచేశాడు చంద్రబాబు. రాష్ట్రం అభివృద్ధి కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడు. కాబట్టి నేను గెలుస్తాను, గెలిచిన తర్వాత వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నట్లు ఈరోజు వైజాగ్లో అనడం అనేదాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజధానిలో భూములు ఆక్రమించుకొని ఉంటే 5 సంవత్సరాలకు మీ గవర్నమెంట్లో ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు 53 రోజులు మీరు లోపల పెట్టారు. ఏదో ఎక్కడ మేము పుట్టక ముందు ఉన్న సెక్షన్ల గురించి పెట్టి రాజధానిలో భూములు ఆక్రమించుకుంటే మీ చేతిలో పనే కండి, అది బయట పెట్టండి. అక్కడ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు 1 సెంటు ఆయన నూగితే బాబు గారు ఎకరం తీసుకున్నట్టు. ఆయన మీద ఎలిగేషన్ లేనప్పుడు బాబు గారి మీద ఎలిగేషన్స్ ఎలా పెడతారు? ఇదంతా పక్కన వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టి రాజధాని నిర్వీర్యం చేసే కుట్ర తప్ప 33,000 ఎకరాలు ఎక్కడండి? కనీసం మీకు కరకట్ట ఎక్స్టెన్షన్ చేస్తానని 2 రోడ్లు వేస్తానంటేనే ఎవరు నిన్ను చూసి 1 సెంటు కూడా ఇవ్వలేదు. ఇంకా బెదిరించి తీసుకోవాలని ట్రై చేసినా సరే కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. నీకంటూ 1 సెంటు ఇవ్వనప్పుడు బాబు గారిని చూసి 33,000 ఎకరాలు ఇస్తే అది ఫ్రాడ్ ఎలా అయిద్దండి? బాబు గారికి కానీ, నారాయణ గారికి కానీ, ఇంకొకరికి కానీ, లోకేష్ గారికి కానీ, బాలకృష్ణకి కానీ ఎవరి దగ్గర అవినీతి లేదండి, నీ దగ్గర తప్ప. నేను చూసి పక్కన ఉండే ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయ్యారు, వాళ్ళ కింద ఉండే ఎంపీపీలు అయ్యారు. సామాన్య కార్యకర్త కూడా పోలీసులు కొట్టి దౌర్జన్యం చేస్తుంటే మిమ్మల్ని చూసే రాజు మంచోడైతే అందరూ మంచోళ్ళు అవుతారు. మీరు చెడ్డోళ్ళు కాబట్టి మీ కింద ఉండాలి అందరూ అట్లా తయారయ్యారు తప్పితే మీ పరిపాలన మాకు నచ్చలేదండి. మీరు వద్దని నిర్ణయించుకున్నారు. కాదు సైలెంట్ ఓటు. కొంతమంది కరుడు కట్టిన టీడీపీ నాయకులు బయటపడతారు. మీడియేటర్లు అనేవాళ్ళు రేపు ఓటింగ్ రూపంలో మీకు చూపించి మిమ్మల్ని కబ్రస్థానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గెలిచి ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తానని చెప్తా ఉన్నారు కదా. ప్రమాణ స్వీకారం విజయవాడ ప్రమాణ స్వీకారం చేసి అంబేద్కర్ విగ్రహాలు మొత్తానికి మాయం చేసి ఆడొక అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి దాన్ని వేరే రకంగా ఆ గ్రౌండ్ మొత్తాన్ని అభివృద్ధి చేసి ఆ గ్రౌండ్ని నాశనం చేశారు మీరు. అసలు మీరు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు సార్. మీరు ఏమనుకోబాకండి, మీ పరిపాలన మాకు నచ్చట్లేదు, మీరు వద్దు. అక్కడ 500 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టారు, 4,000 కోట్లు పెట్టి రంగులు వేశారు. ఈ 4,000 కోట్లు పెట్టి పిచ్చి రంగులు వేసిపోయి వేయకుండా రాజధాని అభివృద్ధి చేసినట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు మీరు ఉండేవాళ్ళు. రంగులతోటి మీరు పతనమైపోయారు. ప్రజాధనం మీరు ఖర్చు పెట్టినంత విచ్చలవిడిగా బాబు గారు గవర్నమెంట్ కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ ఎవరు వరదా ఖర్చు పెట్టాల.
మీరు దాదాపు 20,000 కోట్లు విమానాలకు కానీ రంగులకు కానీ ఇంకొకటి కానీ ఇంకో దానికి కానీ మీరు ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరు ఖర్చు పెట్టలే గవర్నమెంట్లో. ఇంకా చట్టంలో ఏదన్నా మార్పులు ఉంటే ఈ రాబోయే నాయకులకి, రాబోయే పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ పెద్ద పెద్ద చట్టాలు ఉంటే ఇంకా వెతికి బయటికి తీసుకొచ్చి ఈ వృధా చేసిన ధనాన్ని మొత్తాన్ని జగన్ దగ్గర, మంత్రుల దగ్గర, కింద స్థాయి నాయకుల దగ్గర, వైసీపీ నాయకుడు, అది ప్రజాప్రతినిధులు అనే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఆస్తుల నుంచి వసూలు చేసి రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. ఎస్సీ కార్పొరేషన్ రాజ్యం చేసావు. ఏ ప్రభుత్వం పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటికి వచ్చే ప్రభుత్వం వల్ల దాన్ని ఎక్కువ టర్నోవర్ తిప్పుకునే అవకాశం చేస్తున్నారు. కానీ మీరు ఉన్నదాన్ని ఎస్సీ కార్పొరేషన్ మూలం పడేశారు, బీసీ కార్పొరేషన్ మూలం పడేశారు. దేనికి ఉపయోగం? అందుకని మా ఫెడరేషన్ యథాపహారంగా మొట్టమొదటి చట్టించాడు రామారావు. దాన్నే రాజశేఖర రెడ్డి కూడా దాన్నే సాగించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్నే సాగించాడు. అదన్నీ ఎత్తేసి ఇక 10,000, 5,000 వీళ్ళ డబ్బులు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి 18,000, వాళ్ళకి 5,000 ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఆయన ఇచ్చిందేం లేదు. దాంట్లో తీసేయి. ఇప్పుడు కార్పొరేషన్లో నిధులు పథకాలకే ఇచ్చి, అప్పులు తీసుకొచ్చిన డబ్బులు పథకాలకే ఇచ్చి, తాకట్టు పెట్టిన డబ్బులు పథకాలకే ఇచ్చి, ఇసుక మీద ముందు మీద వచ్చిన పథకాలు వాటిని కూడా పథకాలకి ఇస్తే మరి మిగిలిన డబ్బు అంతా ఏమైపోతున్నారు? మిగిలిన డబ్బు వాళ్ళు తీసుకుంటారండి. మిగిలిన డబ్బు ఆయన జవహర్లాల్ వేసుకుంటాడు. మిగిలిన డబ్బు ఆయన చాలా. ఇప్పుడు కార్యకర్తలు చేసే పని కూడా అదే. ఇప్పుడు ఇసుక కూడా అదే. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే ఎకరం ఎంత 15,000, 18,000 అవుతుంది. 45,000 రాసుకుంటున్నారు. 45,000 రాసుకుని లక్షలు రాసుకుంటున్నారు. వీటికి 20 ఇస్తున్నారు. కాదని మా కార్యకర్తలు మాకు అవ్వాలి, నీకు బ్యాంకులో నీ పేరు పడిన తర్వాత ఎవరితో చెప్పొద్దు, నీ 20 తీసేసుకుని 25 మాకు ఇవ్వు. అట్లా కనీట్ అయ్యే చేశారు ఇళ్ల స్థలాలు. మా ఏరియాలో ఇప్పుడు అడల దగ్గర మారి ఇదిగా ఉంది. అది 5 లక్షలకు 6 లక్షలు కొనరు. రేపల్ నియోజకవర్గం అది 5 లక్షలకు 6 లక్షలు కొనరు. దాన్ని 18 లక్షలు 10 లక్షలు చేసి గవర్నమెంట్ కొన్నారు. ఇంత దాన్ని కొంటారా? దాన్ని తీసి ఇళ్ల స్థలానికి ఇచ్చారు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. అంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారు? వీళ్ళు కార్యకర్తలు సగం రీకేసి గవర్నమెంట్ సగం ఇచ్చేసి. అంతేగాని వీళ్ళు చేసేది పరిపాలన కరెక్ట్ కాదండి. తెలిసినాడు ఎవడు అయినా సరే, రాజకీయం తెలుసు కానీ చదువుకున్నట్టుంటి వాడు కానీ ఎవడు ఓటాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మళ్ళీ నేనే గెలుస్తాను, నేను గెలిచి వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్తా. నాది అవసరం ఏంటి? అమరావతిలో ఉన్నప్పుడు నువ్వు 60 మంది నువ్వు ప్రతిపక్ష నాయకుడు. ఆయాలు ఎందుకు ఒప్పుకున్నావు? అమరావతిలో ఎందుకు ఒప్పుకున్నావు అండి? అప్పుడు ప్రతిపక్ష నాయకుడు నువ్వు 60 మంది ఉన్నారు. అప్పుడు అందరు కలిసి ప్రతిపక్ష నాయకులు అందరు కలిసి అమరావతిని ఉన్నారు. అప్పుడు నువ్వు కూడా ఉండవుగా. అక్కడ కాదు, అమరావతి కాదు, 3 రాజధానులు దగ్గరని ఆయనే చెప్పయ్యా. లేదు, నువ్వు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అది కాదు, నేను 3 రాజధానులు చెప్పి గెలవపోయా. నువ్వు గెలిచిన తర్వాత నువ్వు వచ్చి 3 రాజధాని అంటున్నావు. రావడంలోనే ప్రజాతి దగ్గట్టు నువ్వు అసలు జనం మీద ప్రేమ లేదండి. చంద్రబాబు నాయుడు మీద దిగుదలు ఉండి ఆయన వ్యవహారం తెంచుకోవడమే సరిపోయింది. ఏ రోడ్డు లేదు, డొంక లేదు, ఏమీ లేదు. ఈ పరిపాలన ఎవడు అభివృద్ధి అంటే అసలు లేనే లేదు. ఎక్కడ చేశాడు? ఏ గొయ్యి పూసాడు, ఏ గొయ్యి తీశాడు? ఉండదు కూడా నాశనం అయిపోయినాయి. నేను కొన్నాళ్ళు 150 ఎందుకు వస్తాయండి? అమాయకుడు చెప్పమని చెవులు పూలు పెట్టు. ఓసారి చెవులు పూలు పెట్టాడు జనానికి, మళ్ళీ పెట్టరు జనానికి. నువ్వు పెట్టలేవు, పెట్టేసి పోయింది అది. అప్పుడు మొట్టమొదటి పెట్టావు పూలు, మళ్ళీ పెట్టకనా మళ్ళీ పెట్టరు. నువ్వు పెట్టే కానీ పెట్టించుకోరు. అన్ని అబద్ధాలు చెబుతుంటే ఎట్టడంతో ఒక అబద్ధం, 2 అబద్ధం సరిపోదు. నువ్వు చేసింది ఏది? ఒక పథకాలా? దేనికి పథకం? ఇవాళ నా 5 సంవత్సరాల్లో ఎవరికైనా చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగం ఇప్పించావా? ఒక కంపెనీ ఉందా? వాడు 30 లేకపోతే ఉద్యోగాలు లేవు. చదువుకున్నాడు ఏం చేస్తాడు? వాడు బరిగట్టుకోవడం పడినాడు. రైలు పనులు దొంగతనం చేస్తాడు. ప్రయాణం చేస్తుంటే దొంగతనం చేయడు. ఏం చేయలేడు. వాడు చదువుకున్నాడు, ఏ పని చేయలేడు. బస్సుల మీద, రైళ్ళ మీద దొంగతనం చేసి పోతాడు. సోమేర అయిపోతాడు చదువుకున్నాడు. నువ్వు వచ్చిన కంపెనీలనే దాన్ని డెవలప్ చేసినట్టయితే నీకు ఈ గది పట్టేది కాదు. మేము ఈయన అడగాల్సిన పని కాదు. నువ్వు అభివృద్ధి కార్యక్రమం అంటే ఏమీ చేయలే. అసలు రాడండి. మీరు దాన్ని చెప్పేసేసి ఉండి ఎవరేసారు అసలు రాడు. చంద్రబాబు నాయుడు కానీ 23 వచ్చినాయి. ఆ 23 కూడా రావని చెప్పండి. ఎవరైనా 23 కూడా రావు ఇంక.